ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నేను యూట్యూబ్లో ఒక రీల్ చూశాను. ఒక వ్యక్తి దేవుణ్ణి తిడుతూ ఉన్నాడు. ఎందుకంటే పాపం చేసినవాడు నువ్వే, పాపంలో పుట్టించిన వాడు నీవే, మరి మళ్ళా నరకానికి ఎందుకు పంపించాలి మమ్మల్ని? ఒకవేళ నువ్వు నాకు గనక కనబడితే నేనేం చేస్తానో నాకే తెలియదని మాట్లాడుతున్నాడు. తప్పుగా మాట్లాడతాడు. దేవుడు మనుషుల్ని పాపంలో పుట్టించలేదు. దేవుడు నరులను యథార్థవంతంగా పుట్టించాడు. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి నరుడు పాపం తెచ్చుకున్నాడు. కానీ చాలామందికి తెలియటం లేదండి ఈ విషయాన్ని. నరుడే పాపం తెచ్చుకున్నాడు తప్ప ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుడు చెప్పింది చేయలేకపోవడమే పాపం. కనుక దేవుని పోలికగా, దేవుని స్వరూపంగా దేవుడు మనం సృజించాడు కనుక ఆ దేవుని నామ ఘనత కొరకు మనం జీవించాలి, ఆ దేవునితో నడవాలి, ఆ దేవుని స్తుతిస్తూ ఉండాలి. అదే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము.